చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్‌హెచ్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో చెన్నై జట్టు ప్లే-ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ సీజన్‌కి ఇది 7వ ఓటమి. అయితే సీఎస్కేకి ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ 5 మ్యాచ్‌ల్లో 5 గెలిస్తే 7 మ్యాచ్‌ల విజయాలతో రన్నర్ ద్వారా వెళ్తే వెళ్ళవచ్చు. అయితే ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తమ ఓటమిపై ఈ విధంగా చెప్పుకొచ్చాడు. "మేము వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నాము. 155 పరుగుల స్కోరు సరిపోదు. ఎందుకంటే పిచ్ మరీ టర్నింగ్ వికెట్ కాదు. కాబట్టి ఈ స్కోరు సరిపోదు. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది. 15-20 పరుగులు తక్కువగా చేశాము. డేవాల్ బ్రేవిస్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇంకా బాధ్యత తీసుకొని ఆడాల్సి ఉంది. స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగాల్సి ఉంది. కానీ మేము అలా చేయలేకపోయాము. ఎప్పుడు కూడా 180-200 పరుగులు చేయాలని చెప్పడం లేదు. కానీ పరిస్థితులను కాస్త అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఆడాలి. మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఇలాంటి టోర్నమెంట్‌లో ఎప్పటికప్పుడు తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగాలి. జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు రాణించకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు తప్పకుండా జట్టులో మార్పులు చేయాల్సి వస్తుంది. ఒకవేళ జట్టు విజయాలు సాధిస్తుంటే బాగా రాణించని ఆటగాళ్లను మరికొన్ని అవకాశం ఇవ్వచ్చు. అయితే నలుగురు ఒకేసారి రాణించకుంటే మాత్రం అప్పుడు వాళ్లను కొనసాగించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఆట ఎంతో మారిపోయింది అని మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోని చెప్పుకొచ్చాడు.